వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కేబినెట్ నుంచి ఎవరిని తొలగిస్తారు? పనితీరు బాగా లేదని ఏ మంత్రులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. కేబినెట్లో మార్పులు చేర్పులంటూ జరిగితే ఉద్వాసన ఉంటుందా? మంత్రులు స్వచ్ఛందంగా తప్పుకుంటారా? తెలంగాణ కేబినెట్లో త్వరలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు ప్రారంభమవుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకరిద్దరిని కేబినెట్ నుంచి తొలగించడంతో పాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని పార్టీ వర్గాలంటున్నాయి. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ను కేబినెట్లోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. కొప్పులను కేబినెట్లోకి తీసుకోవాలంటే ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. అయితే ఉన్నవారుడు ఎవరిని తొలగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొప్పుల ఈశ్వర్ సొంత జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర ఉన్నారు. ఈ ఇద్దరిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు లేవు. మరోవైపు కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కేబినెట్ నుంచి ఒక్కరిని మాత్రమే తొలగించారు. అవినీతి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించారు. అయితే దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్రస్తుతం తొలగింపు కన్నా స్వచ్ఛందంగా తప్పుకునేందుకు కొందరు మంత్రులు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కేబినెట్ నుంచి వైదొలుగుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరి తొలగింపు ఖచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన మరో మంత్రిపై వేటు పడుతుందని ప్రచారంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మంత్రి కూడా వేటుపడే లిస్టులో ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రుల పనితీరు అంచనా వేస్తానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ వర్గాలకు తెలిపారు. తొలగించే మంత్రులకు, స్వచ్ఛందంగా తప్పుకునే మంత్రులకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.